ప్రపంచవ్యాప్తంగా మరి కాసేపట్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. రాత్రి 9:56 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 వరకు ఉంటుంది. గ్రహణ వ్యవధి కాలం 3:30 ఉంటుందంటున్నారు. రాత్రి 11:42 గ్రహణ మధ్యస్థ కాలం ఉంటుంది. ఇక శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం గ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రగా కనబడతాడు. అందుకే దీనిని బ్లడ్ మూన్ అని పేరు పెట్టారు. ఇక శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణం సూతకాలం గ్రహణానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. అంటే సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12:57 ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి గ్రహణ నియమాలను ఆచరించాలని చెబుతున్నారు. చంద్రగ్రహణం మొత్తం 3:29:24 పాటు కొనసాగుతుంది. ఇందులో సంపూర్ణ గ్రహణం 82 నిమిషాల పాటు ఉంటుంది. గ్రహణం మొదలైనప్పుడు చంద్రుడు భూమి నీడలోకి వస్తాడు. అప్పుడు చీకటి కమ్ముకుంటుంది. ఇది పాక్షిక గ్రహణం అని అంటారు. తర్వాత రేలీ స్కాటింగ్ ప్రభావంతో చంద్రుడు ఎరుపు రంగులో మెరుస్తాడు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే గీతలోకి వచ్చినప్పుడు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్తాడు. అప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది. అదే కొంత భాగం మాత్రమే నీడలోకి వెళితే అది పాక్షిక గ్రహణంగా చెబుతారు. ఇక 2022 తర్వాత ఇప్పుడు మళ్ళీ భారతదేశంలో అందరూ చూడగలిగే సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం జరగబోతోంది. ఈ గ్రహణం భారతదేశం, చైనాతో సహా ఆసియా దేశాలు, ఆఫ్రికా తూర్పు ప్రాంతాలు, పశ్చిమ ఆస్ట్రేలియాలో పూర్తిగా కనిపిస్తుంది. యూరోప్, ఆఫ్రికాలో కొంత భాగం మాత్రమే కనిపిస్తుంది. అమెరికాలో ఈ గ్రహణం అసలు కనిపించదు. ప్రపంచంలోని సుమారు 85% మంది ఈ గ్రహణాన్ని చూడగలరు. మళ్ళీ ఇలాంటి గ్రహణం 2028 డిసెంబర్ 31న జరుగుతుంది. ఇక బ్లడ్ మూన్ ప్రభావం ఎలా ఉండబోతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణాలు అరుదుగా సంభవిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హిందూ మతంలో గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. గ్రహణాలను అశుభకారకంగా భావిస్తారు. గ్రహణ సమయంలో నిద్రపోవద్దని శాస్త్రాలు చెబుతున్నాయి. గ్రహణ సమయంలో ధ్యానం, జపం, తపం వంటి కార్యక్రమాలు చేయడం శ్రేయస్కరమని అంటారు. ముఖ్యంగా గ్రహణం సమయంలో ఇంట్లో నిల్వ ఉండే ఆహార పదార్థాలపై దర్భ లేదా గడ్డి వేసి ఉంచాలని వేద పండితులు సూచిస్తున్నారు.
ఇక చంద్రగ్రహణం సమయంలో కుంభరాశి వారు విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు స్వామివారి నామజపాలు స్మరించాలని, గ్రహణ జాగ్రత్తలు ఆచరించాలని ఆలయ ప్రధాన అర్చకులు సూచించారు. ఇక గ్రహణం సమయంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులు మనిషి శరీరంపై శారీరకంగా, మానసికంగా ప్రభావం చూపిస్తాయని చెబుతారు. ఇక సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు మూసేశారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని మధ్యాహ్నం 3:30 మూసేశారు. విజయవాడ దుర్గా గుడిని మధ్యాహ్నం మూసేశారు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఉప అనుబంధ ఆలయాలను అర్చకులు మూసివేశారు. ఉదయం స్వామివారి కైంకర్యాలన్నీ పూర్తి చేసుకుని మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులకు దర్శనాలను కల్పించి తర్వాత ఆలయాన్ని మూసేశారు. ఇక సోమవారం వేకోజామున 3 గంటలకు ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించి స్వామివారి కైంకర్యాలు పూర్తి చేసుకుని ఉదయం 8:30 నుంచి భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. ప్రపంచవ్యాప్తంగా మరి కాసేపట్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. రాత్రి 9:56 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 వరకు ఉంటుంది. గ్రహణ వ్యవధి కాలం 3:30. రాత్రి 11:42 గ్రహణ మధ్యస్థ కాలం ఉంటుంది. ఇక శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం గ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రగా కనబడతాడు. అందుకే దీనికి బ్లడ్ మూన్ అని పేరు పెట్టారు. శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణం సూతకాలం గ్రహానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. అంటే సెప్టెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం 12:57 ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి గ్రహణ నియమాలను ఆచరించాలని చెబుతున్నారు. ఇక చంద్రగ్రహణం మొత్తం 3:29:24 పాటు కొనసాగుతుంది. ఇందులో సంపూర్ణ గ్రహణం 82 నిమిషాల పాటు ఉంటుంది. గ్రహణం మొదలైనప్పుడు చంద్రుడు భూమి నీడలోకి వస్తాడు. అప్పుడు చీకటి కమ్ముకుతుంది. ఇది పాక్షిక గ్రహణం అని అంటారు. తర్వాత రేలీ స్కాటింగ్ ప్రభావంతో చంద్రుడు ఎరుపు రంగులోకి మెరుస్తాడు. ఇక సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే గీతలోకి వచ్చినప్పుడు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళతాడు. అప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది. అదే కొంత భాగం మాత్రమే నీడలోకి వెళ్తే అది పాక్షిక గ్రహణంగా చెబుతారు.
ప్రపంచవ్యాప్తంగా మరి కాసేపట్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. రాత్రి 9:56 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 వరకు ఉంటుంది. గ్రహణ వ్యవధి కాలం 3:30 ఉంటుందంటున్నారు. ఇక రాత్రి 11:42 గ్రహణ మధ్యస్థ కాలం ఉంటుంది. ఇక శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం గ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రగా కనపడతాడు. అందుకే దీనికి బ్లడ్ మూన్ అని పేరు పెట్టారు. శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణం సూతకాలం గ్రహానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. అంటే సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12:57 ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి గ్రహణ నియమాలను ఆచరించాలని చెబుతున్నారు. ఇక చంద్రగ్రహణం మొత్తం 3:29:24 పాటు కొనసాగుతుంది. ఇందులో సంపూర్ణ గ్రహణం 82 నిమిషాల పాటు ఉంటుంది. గ్రహణం మొదలైనప్పుడు చంద్రుడు భూమి నీడలోకి వస్తాడు. అప్పుడు చీకటి కమ్ముకుంటుంది. ఇది పాక్షిక గ్రహణం అని అంటారు. తర్వాత రేలీ స్కాటింగ్ ప్రభావంతో చంద్రుడు ఎరుపు రంగులో మెరుస్తాడు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే గీతలోకి వచ్చినప్పుడు చంద్రుడుకు పూర్తిగా భూమి నీడలోకి వెళతాడు. అప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది. అదే కొంత భాగం మాత్రమే నీడలోకి వెళితే అది పాక్షిక గ్రహణంగా చెబుతారు. ఇక సూర్యుని చుట్టూ పరిభ్రమించే భూకక్షకు 5 డిగ్రీలు ఏటవాలుగా చంద్రుని కక్ష ఉంటుంది. ఇక సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వచ్చినప్పుడు దాని నీడ చంద్రుడిపై పడి చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి ఎలాంటి సాధనాలు అవసరం లేదని, నేరుగా చూడవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక 2022 తర్వాత ఇప్పుడు మళ్ళీ భారతదేశంలో అందరూ చూడగలిగే సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం జరగబోతోంది. ఈ గ్రహణం భారతదేశం, చైనాతో సహా ఆసియా దేశాలు, ఆఫ్రికా తూర్పు ప్రాంతాలు, పశ్చిమ ఆస్ట్రేలియాలో పూర్తిగా కనిపిస్తుంది. యూరోప్, ఆఫ్రికాలో కొంత భాగం మాత్రమే కనిపిస్తుంది. అమెరికాలో ఈ గ్రహణం అసలు కనిపించదు. ఇక ప్రపంచంలోని సుమారు 85% మంది ఈ గ్రహణాన్ని చూడగలరు. మళ్ళీ ఇలాంటి గ్రహణం 2028 డిసెంబర్ 31న జరుగుతుంది. ఇక బ్లడ్ మూన్ ప్రభావం ఎలా ఉండబోతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. సంపూర్ణ చంద్రగ్రహణాలు అరుదుగా సంభవిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హిందూ మతంలో గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. గ్రహణాలను అశుభకరంగా భావిస్తారు. గ్రహణ సమయంలో నిద్రపోవద్దని శాస్త్రాలు చెబుతున్నాయి. గ్రహణ సమయంలో ధ్యానం, జపం, తపం వంటి కార్యక్రమాలు చేయడం శ్రేయస్కరమని అంటారు. ముఖ్యంగా గ్రహణం సమయంలో ఇంట్లో నిల్వ ఉండే ఆహార పదార్థాలపై దర్భ లేదా గడ్డి వేసి ఉంచాలని వేద పండితులు సూచిస్తున్నారు. ఇక చంద్రగ్రహణం సమయంలో కుంభరాశి వారు, విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు స్వామివారి నామజపాలు స్మరించాలని, గ్రహణ జాగ్రత్తలు ఆచరించాలని ఆలయ ప్రధాన అర్చకులు సూచించారు. గ్రహణం సమయంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులు మనిషి శరీరంపై శారీరకంగా, మానసికంగా ప్రభావం చూపిస్తాయని చెబుతారు. ఇక గ్రహణం సందర్భంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు మూసేశారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని మధ్యాహ్నం 3:30 మూసివేశారు. అటు బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని మధ్యాహ్నం మూసివేశారు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఉప అనుబంధ ఆలయాలను అర్చకులు మూసివేశారు.
ఉదయం స్వామివారి కైంకర్యాలని పూర్తి చేసుకుని మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులకు దర్శనాలను కల్పించి తర్వాత ఆలయాన్ని మూసేశారు. ఇక సోమవారం వేకోజామున 3 గంటలకు ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించి శ్రీ స్వామివారి కైంకర్యాలు పూర్తి చేసుకుని ఉదయం 8:30 నుంచి భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. ప్రపంచవ్యాప్తంగా మరీ కాసేపట్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. రాత్రి 9:56 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 వరకు ఉంటుంది. గ్రహణ వ్యవధి కాలం 3:30 ఉంటుందంటున్నారు. ఇక రాత్రి 11:42 గ్రహణ మధ్యస్థ కాలం ఉంటుంది. ఇక శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం గ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రగా కనపడతాడు. అందుకే దీనికి బ్లడ్ మూన్ అని పేరు పెట్టారు. శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణం సూతకాలం గ్రహానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. అంటే సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12:57 ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి గ్రహణ నియమాలను ఆచరించాలని చెబుతున్నారు.